వరాహ రూపం దైవరిషితం. ఆ గంభీరమైన గొంతు, ఆ ఉప్పొంగే ఆవేశం, అడవి తల్లి సాక్షిగా సాగిన ఆ పోరాటం యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించాయి. 15 కోట్లతో తెరకెక్కిన కాంతార చిత్రం పాన్ ఇండియా వైడ్గా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కాంతార ది లెజెండ్ ఒకదాని మించి ఒకటి తెరకెక్కే బాక్సాఫీసు వద్ద విజయఢంకా మోగించాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ విషయంలో గత కొన్ని రోజులుగా అనుమానాలు మొదలయ్యాయి. 3వ భాగం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చేదు వార్త వినిపిస్తోంది. కాంతార పార్ట్ 3 ఇక లేనట్టేనా? రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా అని. కిరిక్ పార్టీతో మొదలైన రిషబ్ శెట్టి సక్సెస్ ప్రయాణం కాంతారాతో శిఖరాగ్రానికి చేరింది. అయితే ఈ క్రేజ్ పెరిగే కొద్దీ లెక్కలు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం రిషబ్ తన తదుపరి ప్రాజెక్టులో ఒక కీలక మార్పు కోరుకుంటున్నాడు. అదే తన భార్య ప్రగతి శెట్టిని సహ నిర్మాతగా చేర్చటం. తన సొంత సినిమాలో ఆమెను భాగస్వామిని చేసే విషయంలో రిషబ్ చాలా పట్టుదలగా ఉన్నాడు. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. హోంబలే ఫిలిమ్స్ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ బ్యానర్ రిషబ్ పెట్టిన ఈ కండిషన్కు ఒప్పుకుంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. గతంలోనే హోంబలే ఫిలిమ్స్కు రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు గుప్పుమన్నాయి. వారి మధ్య ఉన్న కాంట్రాక్ట్ గడువు ముగియడంతో దాన్ని పునరుద్ధరించే క్రమంలో రిషబ్ తన ఫ్యామిలీని బిజినెస్లోకి తీసుకురావాలని చూడటం హోంబలే యాజమాన్యానికి పెద్దగా నచ్చలేదట. అందుకే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం హోల్డ్లో పడిపోయిందని ఇండస్ట్రీ టాక్. రిషబ్ స్థాయి పెరగడం వల్ల ఆయన తన డిమాండ్లను పెంచారా, లేక నిర్మాణ సంస్థ పంతానికి పోతోందా అనేది తెలియాల్సి ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రిషబ్ శెట్టి దైవాన్ని నమ్ముతారు. ఇటీవలి ఆయన కాంతార హరకే నేమోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ తదుపరి భాగం తీయాలా వద్దా అని దైవాన్ని ప్రార్థించగా దైవం నుంచి సానుకూల సంకేతం లభించిందని, ముందుకు వెళ్లమని ఆదేశం వచ్చిందని ప్రచారం జరిగింది. దైవం ఆజ్ఞ ఇచ్చిన ఈ నిర్మాణ వివాదాల వల్ల సినిమా ఆగిపోయేలా ఉండటంతో అటు రిషబ్ను ఇటు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇదే సమయంలో రిషబ్ ఇతర భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. ప్రశాంత్ వర్మ సినిమా జై హనుమాన్లో ఆయన నటిస్తున్నారు. అలాగే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్లోనూ ఆయన కనిపించబోతున్నారు. ఈ 2 సినిమాలు పూర్తి కావటానికి కనీసం 1.5 ఏడాది పడుతుంది. అంటే ఒకవేళ ఒప్పందాలు కుదిరినా కాంతార 3 పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది.